వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, అవంతి శ్రీనివాస్ పార్టీ నుంచి రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీ నుంచి మాజీ మంత్రి ఆయన, అంతకుముందు ఎంపీగా కూడా పనిచేశారు. ఒక సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. తనకంటూ ఏదైతే ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక సీనియర్ నేతగా ఒక రెప్యుటేషన్ అయితే ఉంది, ఒక ఇండివిజువాలిటీ అయితే ఉంది. అలాంటి అవంతి శ్రీనివాస్ ఈ రోజున వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మాత్రమే జగన్మోహన్ రెడ్డికి పంపించారు. కానీ ఆయన రాజీనామా చేయడానికి కారణం ఏంటి? ఆయన రాజీనామా వెనుక అసలు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉందా, లేకపోతే పార్టీలో తనకు ప్రయారిటీ ఇవ్వట్లేదనే ఒక అంచనా ఉందా? ఇవన్నీ కూడా వాళ్ళ అభిమానుల్లో చర్చనీయాంశం అవుతున్నప్పటికీ ఇక్కడ చాలామంది చెప్తున్న మాట ఏంటంటే, కేవలం గుడివాడ అమర్నాథే కారణం ఏదైతే అవంతి శ్రీనివాస్ పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి అన్న చర్చ కూడా ఈరోజు జరుగుతూ వస్తుంది. కొంత సమాచారం కూడా వస్తుంది బయటికి. ఇక్కడ చూసినట్లయితే దేనికన్నా ముందుగా మనం అవంతి శ్రీనివాస్ పొలిటికల్ కెరీర్ నుంచి కూడా ఒకసారి టచ్ చేసే ప్రయత్నం చేయాలి. గంటా శ్రీనివాసరావు మనకు తెలుసు, ఉత్తరాంధ్రలో ఒక సీనియర్ నేత. ఆయన పార్టీ ఏదైనా కూడా పదవులు తన వెంటే ఉంటాయనే పేరు కూడా తెచ్చుకున్నారు ఆయన. అలాంటి గంట అటు కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, అండ్ దెన్ ప్రజారాజ్యం కావచ్చు, తర్వాత మళ్ళీ టీడీపీ కావచ్చు, పార్టీ ఏదైనా సరే పదవులు తన వెన్నండే ఉంటాయనే పేరు గంటా శ్రీనివాస్కి ఉంది. ఆ స్థాయిలో అటు ఆయా పార్టీల అధినేతల దగ్గర తన నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో కూడా ఆయన సక్సెస్ అవుతూనే వచ్చారు. గతంలో 2019లో ఆయన ఏదైతే పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైనప్పుడు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ 2 సార్లు మాత్రం ఆయన మంత్రి పదవుల అవకాశాన్ని కోల్పోయారని మనం చెప్పుకోవచ్చు. అలాంటి గంటా సహచరుడుగా, సన్నిహితుడుగా, అనుచరుడుగా ఆయన టీడీపీలో కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు. సో ఎస్పెషల్లీ అవంతి గురించి చెప్పుకోవాలంటే 2009 ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాస్తో పాటు అవంతి కూడా ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళడం జరిగింది. సో ప్రజారాజ్యం పార్టీ నుంచి వాళ్ళు కీ రోలే ప్లే చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ తర్వాత అటు గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు చిరంజీవికి కూడా అత్యంత సన్నిహితుడిగా మారారు. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు వాళ్ళు కాంగ్రెస్లో కూడా రావడం జరిగింది. కొద్ది రోజులు గంటా కాంగ్రెస్లో మంత్రిగా కూడా పనిచేశారు ఉమ్మడి రాష్ట్రంలో. అక్కడి నుంచి మళ్ళీ టీడీపీలోకి వచ్చే ప్రయత్నం జరిగింది. ఎస్పెషల్లీ వాళ్ళిద్దరూ కూడా చట్టసభలను రిప్రజెంట్ చేసిన ఎపిసోడ్ అంటే మనం 2014 గురించి చెప్పుకోవాలి. 2014లో గంటా శ్రీనివాస్ టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యి ఆ రోజు మంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో. అవంతి శ్రీనివాస్ ఆ రోజు ఎంపీ కావడం జరిగింది అనకాపల్లి నుంచి. సో అలా వాళ్ళిద్దరూ కూడా సైమల్టేనియస్గా గంటాకి ఎలా అయితే కొన్నిసార్లు ఎమ్మెల్యేగా కొన్నిసార్లు ఎంపీగా రిప్రజెంట్ చేస్తూ వచ్చారో, సో అవంతి కెరీర్ కూడా అలాగే స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. దెన్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు అవంతి శ్రీనివాస్ ఆ రోజున వైఎస్ఆర్సీపీలోకి వెళ్లేందుకు ట్రై చేశారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో గంటాతో కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్ కానీ, గంటాతో విభేదాలు కానీ, ఎట్ ద సేమ్ టైం అటు వైఎస్ఆర్సీపీ నుంచి తనకు వచ్చిన ఆహ్వానం కానీ, ఈ క్రమంలోనే ఆ రోజు ఆయన వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు ఎన్నికల కంటే ముందు, 2019 ఎన్నికల కంటే ముందు. 2019 ఎన్నికల్లో ఆ రోజున అవంతి శ్రీనివాస్ వెళ్ళిన తర్వాత ఆయనకి ఎక్కడి నుంచి టికెట్ ఇవ్వాలన్న చర్చ జరిగింది. చివరికి ఆయనకు భీమిలి టికెట్ని జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేశారు. అయితే భీమిలి టికెట్కి సంబంధించి ప్రత్యేకించి గంటా శ్రీనివాస్ కూడా టీడీపీ నుంచి అప్పటికే 2019 ఎన్నికల్లో గంటా శ్రీనివాస్ నార్త్ నుంచి పోటీ చేస్తున్నారు ప్రత్యేకించి. సో నార్త్ నుంచి పోటీ చేసే క్రమంలో ఆయనకి భీమిలి టికెట్ కూడా ఆఫర్ అయితే వచ్చింది. ఈ చర్చ జరుగుతున్నప్పటికీ గంటా పూర్తిగా నార్త్ వైపే మొగ్గు చూపారు. అటు వైఎస్ఆర్సీపీ నుంచి అవంతి భీమిలి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లోని మంత్రి కూడా కావడం జరిగింది. దెన్ మంత్రి అయిన తర్వాత ఆయన మీద వచ్చిన కొన్ని ఎలిగేషన్స్ కానీ, మహిళలకు సంబంధించి వచ్చిన ఆరోపణలు కానీ, కొన్ని అవినీతి ఆరోపణలు కానీ అవంతి శ్రీనివాస్ని మంత్రి పదవి నుంచి పక్కన పెట్టేలా చేశాయి. తన క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి అవంతి శ్రీనివాస్ని పక్కన పెడతాం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా అవంతి శ్రీనివాస్ సఫికేషన్ ఎదుర్కొంటానే వస్తూ ఉన్నారు. ఇక తీరా ఎన్నికల సమయంలో అసలు అవంతి శ్రీనివాస్కు భీమిలి టికెట్ ఉంటుందా లేదా అన్న చర్చ కూడా జరిగింది అప్పట్లో. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం పూర్తి స్థాయిలో అవంతి శ్రీనివాస్ ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని ఆరోపణలు వచ్చినా అవంతి వైపే జగన్ మొగ్గు చూపారు. బట్ మొన్నటి ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ భీమిలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక పార్టీలో ఉన్నన్ని రోజులు, పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఒక లెక్క అయితే, ఓటమి తర్వాత మరొక లెక్క అన్నట్టుగా అక్కడ పరిణామాలు మారిపోయాయి. ఈ రోజున చూసినట్లయితే అవంతి శ్రీనివాస్ నిజంగానే ఆ పార్టీలో సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు. ఎన్నికలు అయిపోయినా, తాను ఓడిపోయినా, పార్టీ అధికారంలోకి రాకపోయినా తనకి ఏదో ఒక రూపంలో జగన్మోహన్ రెడ్డి అండదండలు ఉంటాయి. పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నుంచి తాను ప్రమోట్ అయినా కావచ్చు, ఆ పార్టీలో పలు పదవులు కూడా తీసుకోవచ్చు అని కూడా ఆయన అంచనా వేస్తూ వచ్చారు పార్టీ అధికారంలో లేకపోయినా. సో ఎస్పెషల్లీ భీమిలి కాన్స్టిట్యున్సీ మీద కూడా చాలా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు ఆయన ఆ కొద్ది రోజుల్లోనే. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అక్కడ గుడివాడ అమర్నాథ్కే ప్రయారిటీ ఇచ్చారు. అన్ని రకాలుగా గుడివాడ అమర్నాథ్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. అందుకే ఈ రోజున అవంతి శ్రీనివాస్ని చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి వైజాగ్ పర్యటన చేపట్టినా, లేకుంటే ఏదో ఒక ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో ఉత్తరాంధ్రలో ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేసినా, ఏదో ఒక ఇష్యూ మీద ఆయన మాట్లాడే ప్రయత్నం చేసినా, అటు పార్టీ తరపున ఏదైనా ఇష్యూ మీద ప్రెస్ మీట్ పెట్టాలన్నా
ప్రతిరోజు కూడా ప్రతి నిమిషం గుడివాడ అమర్నాథ్ వైపే జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపుతూ ఉన్నారు. గుడివాడ అమర్నాథ్ని జగన్మోహన్ రెడ్డి ప్రమోట్ చేస్తున్న తీరుతో అవంతి శ్రీనివాస్ నిజంగానే వెనక్కి తగ్గారు. ఎందుకంటే అటు అవంతితో పోలిస్తే గుడివాడ ఏజ్లో చిన్నవాళ్లే, రాజకీయ అనుభవంలో కూడా వాళ్ళ ఫ్యామిలీకి రాజకీయ అనుభవం ఉంది కానీ బట్ గుడివాడ ఫ్రెష్గా వచ్చిన ఆయన రాజకీయాల్లోకి. సో అలా వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక ఇగో కానీ ఒక ఆధిపత్య పోరు కానీ ఈరోజు అవంతి శ్రీనివాస్ బయటికి వెళ్ళడానికి అయితే కారణమైంది. కానీ ఆయన బయటికి వెళ్ళే సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డిని తాను వీడుతున్నాను, పార్టీకి రాజీనామా చేస్తున్నానని మాత్రమే ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడేంటంటే తన ప్రత్యర్థిగా భావిస్తున్న గంటా శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా గెలవడం కానీ, మంత్రిగా లేకున్నా ఆయన పార్టీ అధికారంలో ఉండటం కానీ ఇవన్నీ కూడా ఆయనకు ఒక సఫికేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అందుకే ఆయన పార్టీని వీడారేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఈరోజు చూసినట్లయితే గుడివాడ అమర్నాథ్కి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ప్రయారిటీ కావచ్చు, ఆయనకి ఇస్తున్న ప్రాధాన్యత విషయంలో కావచ్చు, హర్ట్ కావడం వల్లనే అవంతి శ్రీనివాస్ పార్టీని వీడిపోయారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. లెట్స్ సీ మరి ఈ విషయంలో ఆయన పార్టీకి రాజీనామా చేశానని మాత్రమే ఒక లెటర్ పెడతాం జరిగింది జగన్మోహన్ రెడ్డికి. మరి ఇక ముందు అవంతి శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? వైఎస్ఆర్సీపీలో ఇక ఆయన లేనట్టే అనుకోవచ్చు కాబట్టి అటు జనసేన లాంటి పార్టీల నుంచి కూడా ఆయన ఒక ఆహ్వానం వస్తుందనే చర్చ అయితే ఉంది. లెట్స్ సీ మరి ఈ విషయంలో అవంతి శ్రీనివాస్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు, దెన్ ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.